సో ఆ కేంద్ర విద్యాలయం అనేది అసలు ఎప్పుడు దీన్ని నూజివీడుకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఎవరిది, అది ముఖ్యం. సో ఇది నూజివీడుకు తీసుకురావాలి, నూజివీడులో ఇలాంటి విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం అనేది ఒకటి ఉంటే నూజివీడు యొక్క అభివృద్ధి ఇంకాస్త పెరుగుతుంది అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఆనాడు శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య గారు, మా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి. అంటే ఈ నూజివీడు అభివృద్ధి ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ చేతుల్లోనే ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం. మీరు ఏదైతే కేంద్ర విద్యాలయం వల్ల నూజివీడు అభివృద్ధి ఇంకాస్త పెరిగిందని చెప్తున్నారో ఆ అభివృద్ధి పెరగాలి అనే ఆలోచన చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం కోసం నేను కౌన్సిలర్గా ఉన్నటువంటి టైంలో ఎక్కడ మున్సిపాలిటీలో డబ్బులు లేకపోయినప్పటికీ కూడా మేము మా వార్డులో ఏదైనా పని చేయండి అని అడిగితే నిధులు లేవు అని చెప్పినటువంటి వాళ్ళు ఈ కేంద్రీయ విద్యాలయం గురించి హడావిడిగా 80 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఎంప్లాయీస్ కాలనీలో ఉన్నటువంటి ఎంపీ యూపీ స్కూల్ని వాళ్ళు రెడీ చేస్తున్నాం మేము క్లాసెస్కి అని ఒక ముసల్దాన్ని పెళ్లి కూతురుని చేసినట్టుగా ఆ పాత బిల్డింగ్కి రంగులు వేసి 80 లక్షలు ఖర్చు పెట్టారు. సో ఆ 80 లక్షలకి వాళ్ళకి తెలియనటువంటి అంశం ఏంటంటే ఆ బిల్డింగ్ అనేది మనం పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు క్లాసెస్ స్టార్ట్ చేసుకోవాలి యాజ్ పర్ జియో అనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక బిల్డింగ్ని చూస్ చేసుకుని దానికి రెంట్ పే చేసేవాళ్ళు. ఈరోజు ఆ 80 లక్షలు ఖర్చు అయిపోయింది. ఆ 80 లక్షలకు తగ్గట్టుగా దానికి ఎటువంటి ఉపయోగం లేకుండా ఇన్ని సంవత్సరాలు అది మూలబడిపోయింది. దానివల్ల ఆ బిల్డింగ్ వల్ల ఎటువంటి ఆదాయం మున్సిపాలిటీకి రాకపోగా ఖర్చు ఎక్కువ చేసినటువంటి ఘనత మీ పార్టీ వాళ్ళకే చెందింది. అలాగే నేను తీసుకొచ్చా అని అంటున్నారు. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నూజివీడు వచ్చి 16 కోట్లు శాంక్షన్ చేస్తే ఆ 16 కోట్లు ఎందుకు తీసుకురాలేకపోయారు? నూజివీడు కేంద్ర విద్యాలయం మేము తీసుకొచ్చాము, అలాగే IIIT మేము తీసుకొచ్చాము, కృష్ణా జలాలు మేము తీసుకొచ్చామని చెప్పుకునేటువంటి మీరు ఆ 16 కోట్లు ఎందుకు తీసుకురాలేకపోయారో కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పుంటే బాగుండేదండి. ఆ 16 కోట్లు శాంక్షన్ అయినా మేము మా అధికారులు వాళ్ళ యొక్క వైఫల్యం వల్లే మేము ఆ 16 కోట్లు తీసుకురాలేకపోయాం. నూజివీడుకి జరగాల్సినటువంటి అభివృద్ధిలో 16 కోట్లు వెనకబడుగు వేయడానికి కూడా మా పార్టీయే కారణం, మా పార్టీ నాయకులే కారణం అని కూడా చెప్పుంటే బాగుండేది. మాజీ ఎమ్మెల్యే గారు తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నూజివీడులో కేంద్రీయ విశ్వవిద్యాలయం తెచ్చింది మేమే అని చెప్పారు. కానీ నిజం కూడా ఎప్పుడూ ప్రచారంలో ఉండాలి. నిజం ప్రచారంలో లేకపోతే అబద్ధమే నిజమై అదే రాజ్యం వెళ్ళిద్దని పెద్దలు చెప్తూ ఉండేవారు. అసలు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం అనేది 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా మన ప్రస్తుత మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు ఉన్నారు. అప్పుడు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం గురించి చర్చలు జరిగినాయి. అందులో భాగంగా 2012లో అప్పుడు దేశం మొత్తం మీద ఒక 85 శాంక్షన్ చేస్తే అందులో భాగంగా మన రాష్ట్రంలో 8 కేంద్రీయ విశ్వవిద్యాలయాలకి ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదనలు పంపిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 డిసెంబర్ 6వ తేదీన మన ఆంధ్రప్రదేశ్లో 8 కేంద్రీయ విద్యాలయాలు శాంక్షన్ అవ్వటం జరిగింది. శాంక్షన్ అవ్వటం తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఆమోదం తెలపటం జరిగింది. కానీ ఈ విషయాలన్నీ మర్చిపోయిన మన మాజీ ఎమ్మెల్యే గారు కేంద్రీయ విశ్వవిద్యాలయం మేమే తెచ్చారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మరి ఈ ఎమ్మెల్యే గారు ఈ మాజీ ఎమ్మెల్యే గారు ఈ కేంద్రీయ విద్యాలయం ఒక ఎంపీపీ స్కూల్లో పాత బిల్డింగులకి రంగులు వేసి దానికే మేము 80 లక్షల రూపాయలు ఖర్చు చేశారని చెప్పడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆ 80 లక్షల రూపాయలు విలువ చేసే పనులు ఎక్కడ ఉన్నాయో కూడా చూపిస్తే ఒకసారి బాగుంటుందని చెప్పి కేంద్రీయ విద్యాలయం గురించి మాట్లాడుకుందాము. కేంద్రీయ విద్యాలయము గత ప్రభుత్వంలో ప్రతాప్ నాయన గారు ఇక్కడ 3 సార్లు గెలిచిన ఇక్కడ ఆయన కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చాను, ఢిల్లీ వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చాను అని చెప్పడం అయితే జరుగుతుంది. ఆయన ఢిల్లీ ఎప్పుడు వెళ్ళారో కూడా మాకైతే తెలీదు. కానీ ఆయన ఏ రోజైనా అసెంబ్లీలో నూజివీడికి ఇది కావాలి అని మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి ప్రతాప్ నాయన్ గారు మనవి చేసుకుంటే బాగుంటుంది. అట్లాగే కేంద్రీయ విద్యాలయం అన్నది తీసుకొచ్చింది అప్పుడు పార్థసారథి గారు, అదే టైంలో ఆయన మంత్రి గారు ఉన్నప్పుడు. అలాగే మొన్న పార్లమెంట్లో కూడా పుట్టా మహేష్ యాదవ్ గారు కూడా మాట్లాడడం జరిగింది.
కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నూజివీడుకి గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రతాపప్పారావు గారు తానే తీసుకొచ్చానని చెప్పి చెప్పటం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదే కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని ఆయన మర్చిపోయినట్టున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది, ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. ఇది డిసెంబర్ 6, 2024 డిసెంబర్ 6వ తారీఖున కేంద్రం ప్రకటించిన, దేశవ్యాప్తంగా ప్రకటించిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నూజివీడు అనేది ఆ రోజున అధికారికంగా ప్రకటించబడింది. అంతే తప్ప ఇది ఇవాళ వచ్చిందో లేకపోతే అంతకుముందు 2021లో వచ్చిందో కాదు. మేము 2021 మున్సిపల్ ఎన్నికల తర్వాత కౌన్సిల్లో దీనికి సంబంధించి ఇంకేమన్నా కేంద్రీయ విశ్వవిద్యాలయం వచ్చేసిందంటే దాని జీవో అడగడం జరిగింది. దాని జీవో అడిగితే 4-5 మీటింగుల్లో జీవో అడిగితే జీవోని బయట పెట్టించలేకపోయాం. ఉంది చూపిస్తాం తెప్పిస్తామని అంటాం తప్ప దాటేయడం తప్ప. అట్లాగే దాని నిమిత్తం ఇదిగో ఈ క్లాసులు మొదలు పెట్టేస్తున్నాం అని చెప్పి తాత్కాలిక తరగతులు అని చెప్పి అక్కడ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఉందో దానికి సుమారుగా 83 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏ విధంగా ఖర్చు పెట్టారంటే 83 లక్షలు దేనికి ఖర్చు పెట్టారంటే ఒక పిల్లర్స్ లేని బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ పిల్లర్స్ లేని బిల్డింగ్ మీద ఒక 2 గదులు, అట్లాగే కింద షెడ్లు, 1-2 షెడ్లు వేశారు. ఈ బాత్రూంలో కట్టారు. అసలు జీవోనే రాలేదు దానికి. ఈ జీవో రాకుండానే తాత్కాలిక తరగతులు మొదలు పెట్టేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వ ధనాన్ని ఆ రోజున దుర్వినియోగం చేయడం జరిగింది. ఈ 6 సంవత్సరాల నుంచి 80 లక్షల రూపాయలకు వడ్డీ లెక్కేసుకుంటే ఎంత అవుతుందో ఆలోచించండి. నూజివీడు పట్టణ ప్రజలు, నూజివీడు నియోజకవర్గ ప్రజలు అట్లా రాని దాన్ని అభూత కల్పనలో కల్పించి ఆ రోజున చేయటం జరిగింది. దీని గురించి కౌన్సిల్లో పదే అనేక సార్లు మాట్లాడినా దానికి R&B డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు, బిల్డింగ్కి ఏం డోకా లేదు అని చెప్పటం. అట్లాగే అయిపోయింది, మీరేమైనా దీనికి ఏమైనా అభ్యంతరం పెడతారా, మీరేమైనా వ్యతిరేకమా అని చెప్పి కూడా అడగడం జరిగింది. మేమేం వ్యతిరేకం కాదు బాబు, ఆ జీవో చూపించమని అడిగితే మాకు జీవో చూపించలేకపోయారు. 2021 నుంచి 2024 మధ్యకాలంలో ఉన్న కమిషనర్లు కానీ లేకపోతే అక్కడ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, నిన్న మాజీ శాసనసభ్యులు ప్రతాపప్పారావు గారు కేంద్ర విశ్వవిద్యాలయాన్ని నేనే తెచ్చాను, ఆ ఘనత నాకే దక్కింది, దానికి మొత్తం నేనే పూర్తి బాధ్యత అని చెప్పడం జరిగింది. ప్రతాపప్పారావు గారు సూటిగా ఒక ప్రశ్న చెప్తున్నాను. పోలవరం ప్రాజెక్టుకు కూడా 3 సార్లు శంకుస్థాపన చేశారు సార్. మొదటిసారి అంజీ గారు చేశారు, రెండోసారి 1981లో అంజీ గారు చేశారు, 2004లో రాజశేఖర రెడ్డి గారు చేశారు, 2014లో మాత్రమే దానికి జాతీయ హోదా తెచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి 70% పని పూర్తి చేసి ఇప్పుడు పని పూర్తి చేస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టినంత మాత్రాన, శంకుస్థాపన చేసినంత మాత్రాన నా ఘనత మీకు దక్కుద్ది అనుకోవడం మీ భ్రమ మాత్రమే. దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి సమకూర్చిన జీవోని తీసుకొచ్చి ఈరోజు క్లాసులు స్టార్ట్ చేసే వరకు దానికి పనిచేసిన దానికే ఘనత దక్కుద్ది. దానికి ముఖ్యంగా మా ప్రీతం నేత మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారికి, అలాగే మా పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ గారికి మాత్రమే ఈ ఘనత దక్కుద్ది. మీరు కొబ్బరికాయ కొట్టారో తప్ప మీకు ఆ ఘనత దక్కదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకి నూజివీడికి కేంద్రీయ విద్యాలయం ఎకనమిక్ స్టార్ట్ అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి అధికారికంగా ప్రకటన వెలువైంది. ఈ ఎకనామిక్ ఇయర్లో మేము క్లాసులు ప్రారంభించబోతున్నాము అని చెప్పేసి మరి గౌరవ నూజివీడు శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి కొలుసు పార్థసారథి గారి ఆధ్వర్యంలో మనం దీన్ని పూర్తి స్థాయిలో నూజివీడికి తీసుకొచ్చినందుకు నూజివీడు ప్రజలందరికీ అలాగే పార్థసారథి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా దీన్ని గతంలోనే ఎమ్మెల్యే గారు ప్రతాప్ గారు కూడా దీనికి అంటే ఈ ప్రతిపాదనలు వచ్చినప్పుడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్లో కొన్ని కేంద్రీయ విద్యాలయాలకి అనౌన్స్మెంట్ చేసింది.
కానీ వాటికి పూర్తి స్థాయిలో అంటే అన్ని అనుమతులు కూడా ఇవ్వలేదు అప్పుడు. కానీ ఆ యొక్క కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభించాలంటే అప్పుడు ఏమేమి రూల్స్ అండ్ నామ్స్ని కొన్ని అప్పుడు కూడా మరి తీసుకొని అన్నీ కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే మమ్మల్ని ప్రజలందరూ కూడా నూజివీడు టౌన్లో ఇటు మున్సిపాలిటీ ద్వారా దానికి ప్రత్యేకమైనటువంటి ఒక భవనాన్ని కేటాయించి దానికి కొన్ని నిధులు కేటాయించి తాత్కాలిక బిల్డింగు ఇవన్నీ కూడా రెడీ చేస్తే ఎప్పుడు స్టార్ట్ అవుద్దని చెప్పేసి చాలా అంటే 2-3 సంవత్సరాల నుంచి కూడా దీని మీద ప్రజల్లో డిస్కషన్ జరుగుతూ ఉంది. మరి దాన్ని ఈ 2026-2027 సంవత్సరంలో ప్రారంభోత్సవం చేసుకుని ఎవరైతే దీనికి అర్హత ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడటం, ఈ ఎకనామిక్ ఇయర్లో మరి కేంద్రీయ విద్యాలయం స్టార్ట్ అవటం నూజివీడికి ఒక ఐకాన్ లాంటి విద్యా సంస్థ వచ్చినందుకు మరి పార్థసారథి గారికి నూజివీడి ప్రజలకి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలానే ఆ యొక్క కేంద్రీయ విద్యాలయం పర్మనెంట్ పెట్టుకోవటానికి కూడా మరి అప్పట్లో 7 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఆ భూమికి మరి మామూలుగా లొకేషన్ మ్యాప్ చేసి పంపించడమే జరిగింది అప్పట్లో ఆ 7 ఎకరాలకి. కానీ పార్థసారథి గారి ఆధ్వర్యంలో మొన్న సబ్ కలెక్టర్ గారు, గౌరవ సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మొన్న 21వ తారీఖు 21/1/2026 దానికి ఒక సపరేట్ నెంబర్ 7 ఎకరాలకి సపరేట్ నెంబర్ 483/5B అనేటటువంటి డైరెక్ట్గా ఒక సబ్ డివిజన్ చేసి, అంటే ఇది ఇంకా మీకు సబ్ డివిజన్ చేసి మీకు అప్పచెప్తున్నాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కేంద్రీయ విద్యాలయం వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి క్యాబినెట్లో పెట్టి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటానికి ముందుకొచ్చారు. సపరేట్ సబ్ డివిజన్ మాత్రం మొన్నే జరిగింది. అది అప్పట్లో లొకేషన్ చెప్పడం, భూమి కేటాయించడం జరిగింది. కానీ మనం సబ్ డివిజన్ చేయిందే వాళ్ళు ఎవరో కూడా అంటే ఇది ఈ యొక్క టెర్మినాలజీ తెలిసిన వాళ్ళందరికీ కూడా అర్థమవుద్ది. ఎప్పుడైతే మనం సబ్ డివిజన్ చేసి అప్పచెప్పామో పూర్తి స్థాయిలో వాళ్ళకి చెందుద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ ఎకనామిక్ ఇయర్ నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఈ యొక్క విద్యా సంవత్సరంలో చాలామంది ఇప్పటికే అటు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీనికి అర్హత పొందుతారు. సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే ఇంకా సీట్లు మిగిలిపోతే మళ్ళీ మామూలు పబ్లిక్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చే సీట్లని. మరి వీళ్ళందరూ కూడా మరి ఆ యొక్క అంటే ఎక్కువగా పెద్ద రేట్స్ ఏమి ఉండవు దానికి. ఇప్పుడుండే సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళు తీసుకునేటటువంటి కార్పొరేషన్ స్కూల్స్లా కాకుండా మినిమం రేంజ్లోనే ఉంటాయి. ప్రజలందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించుకొని పూర్తి స్థాయిలో మరి ఒక మంచి విద్యా సంస్థ వచ్చినందుకు మరి మా పార్టీ తరపున నూజివీడు తెలుగుదేశం పార్టీ తరపున అలానే మా పార్థసారథి గారి తరపున నూజివీడు మున్సిపాలిటీ తరపున కూడా నూజివీడు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.